మీ దగ్గర బైబిల్ ఉందా? మరి ఎట్లా మీరు ప్రశ్న అడిగేటప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకుని అడగాలి? ఇది డెడ్లీ సీరియస్ విషయం కదా, పిచ్చాపాటి కాదు కదా. రంజిత్ ఓఫ్రి గారు, కొంతకాలం మీరు సోషల్ మీడియాలో వాక్యాన్ని ప్రకటించకుండా ఉంటే క్రైస్తవ్యానికి చాలా మంచిది. దేవదూతలు మానవుల మధ్య సెక్స్ అనే కలయిక ద్వారా నెఫ్లీలు జన్మించారు అనేటువంటి తప్పుడు బోధన ఎందుకు ప్రకటిస్తున్నారు? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ప్రేతలు చనిపోయిన ఆత్మలు తిరిగి లేవరు అని మీరు చెప్తున్నారు. అదే టైంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ప్రకారం జీవ పునరుద్ధానం కొరకు కొందరు, మరణ పునరుద్ధానం కొరకు కొందరు, సంహాదుల నుంచి అనేకులు తిరిగి లేచెదరు అని చెప్తున్నారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నిందల పాలొకటి కొందరు, నిత్య జీవము కొరకు కొందరు జీవించెదరు మరలా అని మీరు చెప్తున్నారు. అంటే మేలు చేసి చనిపోయిన వారు, కీడు చేసి చనిపోయిన వారు ఇద్దరు కూడా మరలా తిరిగి లేస్తారు అని మీరే చెప్తున్నారు. అదే టైంలో యెషయా గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనం ప్రకారం కొంతమంది మాత్రం లెగవరు, వాళ్లే నెఫ్లీలు అని బోధిస్తున్నారు. ఇంతకీ నెఫ్లీలు ఎవరు? దేవదూతలు మానవుల మధ్య సెక్స్ అనే కలయిక ద్వారా జన్మించినటువంటి వారు ఈ నెఫ్లీలు. అందుకే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనంలో కొంతమంది తిరిగి లేవరు అనే వాక్య భాగం ఉంది కదా, వాళ్లే ఈ నెఫ్లీలు అని మీరు బోధిస్తున్నారు. నాలాంటి యవనస్తులు చాలా మంది ఆర్థిక పరిస్థితులు బాగాక, ఆరోగ్య పరిస్థితులు బాగాక, సరైన ఆత్మీయ సహవాసం లేక, తల్లిదండ్రుల సహకారం లేక ఆత్మీయ జీవితంలో వెనదిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ సరిగ్గా నాలాంటి యవనస్తులు ఒక నెల రోజులు గనక క్రైస్తవం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, క్రైస్తవ్యంలో పాస్టర్లు అని పేరు పెట్టుకొని తప్పుడు బోధన ప్రచారం చేసినటువంటి మీలాంటి వాళ్ళని చాలా మందిని ఒక్క నెల రోజుల్లో సైలెంట్ చేయగలరు.